అండి. అనుకున్నాం కదా చుడీ హ్యాండ్స్ పెడుతున్నానని చెప్పాను కదా మీకు. ఇదేనండి ఇవి. ఇక్కడ ముందు అంచులు కుట్టుకోవాలి. కింద ఇలా సన్నగా మడిచి అలాగే ఇంకొక హ్యాండ్కి కూడా ఇలాగే సన్నగా మడిచి పోవాలి. కదా అంచు ఇలా కుట్టేసాము. చుడీ హ్యాండ్స్ కాబట్టి ఇలా అంచు కుట్టినప్పుడు ఇక్కడ సైడ్ కూడా కొంచెం కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్కు పెట్టుకోవాలి. ఉక్స్ పెట్టుకుని కాజా పెట్టుకుంటే మనకు హ్యాండ్స్ ఎక్కడానికి ఈజీగా ఉండడానికి పెట్టుకోవాలి. అందుకోసం ఇక్కడ వరకు సన్నగా మడిచి మన సైడ్ ఇలా హ్యాండ్కి కూడా ఇంకొక వైపు ఇలాగే కుడుతున్నాను. ఫస్ట్ కుట్టిన దానికి మళ్ళీ ఇటువైపు కూడా కుట్టుకోవద్దు. ఒక వైపు కుట్టాము, ఇంకొక వైపు కూడా ఇలా కుట్టుకోవాలి. ఈ హ్యాండ్కి ఇట్లా కుట్టుకోవాలి. రాసు కదా పీసిన క్లాత్, అందువల్ల కొంచెం అలాగే అనిపిస్తుంది. రెండు వైపులా ఇలా కుట్టుకోవాలి. హ్యాండ్స్కి ఇది పక్కన ఉంచుకోవాలి. ఇంకా హ్యాండ్స్ ఫ్రంట్ బాడీ పార్టు ఇప్పుడు వన్ సైడ్ ఒక పార్ట్ జాయింట్ చేయాలి. ఇలా ఉంది కదా, తీసుకొని ఇది లైనింగ్, ఇది లైనింగ్. ఇది ఇప్పుడు లైనింగ్తో పని లేదు మనకు. ముందు ఫ్రంట్ పార్ట్ వేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇటువైపు ఫోల్డింగ్ ఉంది కదా, ఇది కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఒక పీస్ తీసుకొని ఫ్రంట్ బాడీ పార్ట్కి జాయింట్ వేసుకోవాలి. నేను మిషన్ మీద అది చిన్న చెక్క, అందుకని కింద ఇప్పుడు దీని మీద పెట్టుకొని ఫ్రంట్ బాడీ పార్ట్ మీద లెవెల్ చూసుకోండి కరెక్ట్గా సరిపోద్దా లేదా అని. సరిపోయింది. అయింది. ఇప్పుడు దీనికి లైనింగ్ వేయాలి. ఇలా ఉండింది కదా నిన్న. ఇప్పుడు దీన్ని మనము 2 పీసులకు జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్కి ఇలా వేసుకొని కుట్టేయాలి.
చూపిస్తాను కుట్టేది. మనకు పీస్ తక్కువైంది కదా, రౌండ్ తీస్తాం కాబట్టి సరిపోదు. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకంతా రౌండ్గా వచ్చేస్తుంది దానిలాగే. ఓకేనా? ఇప్పుడు ముందు మనము ఫ్రంట్ పార్ట్కి అది వేసి కుట్టాం కదా ఫస్ట్. ఇప్పుడు లైనింగ్ ఎలా వేసుకోవాలో ఇక్కడ నుంచి చూపిస్తాను. లైనింగ్ ఇలా పెట్టుకొని వేసుకొని కుట్టుకోవాలి. ఇది కూడా సరిపోతుందండి, కరెక్ట్గా వచ్చేసింది లైనింగ్. లైనింగ్ వేసాము, పై పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యింది. ఇదిగోండి ఇంకొక పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా లైనింగ్ పార్ట్ మనం జాయింట్ వేసుకోవాలని చెప్పాం కదా, అది ఇలాగా జాయింట్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు ఇక్కడ కుట్టాం కదా మనం, అది జాయింట్ సరిపోయింది కదా, రౌండ్ వచ్చేసింది కదా. అలాగే బ్యాక్ పార్ట్కి వేయాలి. ఇప్పుడు లైనింగ్ కూడా లైనింగ్ తీసుకొని లైనింగ్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇవ్వండి ఇలా కుట్టుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా కుట్టుకున్నామో అలాగే కుట్టుకోవాలి. ఇవ్వండి లైనింగ్ ఆ పార్ట్ రెండు కుట్టేసుకున్నాం కదా. ఫ్రంట్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ కరెక్ట్గా పెట్టుకొని ఇలాగా కరెక్ట్గా పెట్టుకొని షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకొని షోల్డర్ దగ్గర కుట్టుకోవాలి. తర్వాత మళ్ళా రెండోసారి కుట్టుకోవాలి. చేసుకోవాలి. కదా ఇలా వేసుకొని వేసుకున్నాం కదండి హ్యాండ్స్. ఇవి ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోవాలి. అన్నీ ఇక్కడ సెంటర్లో చేసుకొని అప్పుడు హ్యాండ్స్ ఇలా తిప్పి ఇక్కడికి సెంటర్లోకి ఇదిగోండి.
ఇలా కుట్టుకోవాలి హ్యాండ్. ఒక హ్యాండ్ కూడా ఇలా ఇందాక పెట్టినట్టే ఫస్ట్ టైం మార్క్ చేసుకొని ఇక్కడ ఈ సెంటర్లో పెట్టుకొని ఈ హ్యాండ్ కూడా జాయింట్ చేసాము. ఇప్పుడు మీకు కింద వేసి నీట్గా చూపిస్తాను ఎలా జాయింట్ చేసుకోవాలో మొత్తం హ్యాండ్ దగ్గర నుంచి. కదా ఇక్కడ నుంచి నేను మీకు చూపించడం కోసమని గీస్తున్నాను. లేకపోతే మిషన్ మీద నుంచి ఇక్కడ నుంచి ఇది పెట్టేసేసి దీంట్లో కలిపేసుకునేది. ఇంకా అలాగే ఈ పక్క కూడా పీస్ని కూడా ఇలా జాయింట్ చేసేసుకునేది. ఇవన్నీ గుర్తు పెట్టాను కదా, ఇలాగా ఇక్కడ నుంచి కుట్టేసుకొని మిషన్ మీద పెట్టి కుట్టానండి. ఇదిగోండి హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, దాని మీదనే కుట్టుకోరావాలి. మనము ఇక్కడ నుంచి మనం లైనింగ్ ఇలా పక్కకు పెట్టి ఇలా కుట్టుకోవాలి. ముందు ఇవి రెండు జాయింట్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి. ముందు ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్స్ దగ్గర నుంచి ఇప్పుడు లైనింగ్ దగ్గర నుంచి ఇందాక మనం మెయిన్ పార్ట్ తీసుకున్నాము. లైనింగ్కి విడిగా కుట్టుకుంటున్నాము. లైనింగ్ సపరేట్గా, అసలు పార్ట్ సపరేట్గా, ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు మనకు ఫ్రీగా ఉండడానికి. రెండు పక్కల ఇలాగే కుట్టుకోవాలి. లైనింగ్ సపరేట్గా, మెయిన్ పార్ట్ సపరేట్గా కుట్టుకోవాలి. ఓకేవా?
లైనింగ్ చేసుకున్న జిగ్జాగ్ చేసుకున్న తర్వాత లైనింగ్కి తర్వాత ఈ పార్ట్కి కూడా జిగ్జాగ్ చేసేసుకుంటే గౌన్ రెడీ అయిపోద్ది.